ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవం గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ టూల్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ యు అన్కర్త్ అంటే ల్యాకింగ్ గుడ్ మేనర్స్, మర్యాద లేకపోవటం అని, అసభ్యత అని ఈ రీతిగా వస్తుంది, అంటే అమర్యాద అని. మరి దీనికి కీవర్డ్స్గా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. అంటే ఈ లోకం ఫాలో అవుతున్న ట్రెండ్స్ కానీ రిచువల్స్ కానీ ఇవేం ఫాలో అవ్వద్దు, కానీ మంచి గుడ్ హ్యాబిట్స్ మేనర్స్ మనం కలిగి ఉండాలి. బీయింగ్ క్రిస్టియన్ వీ మస్ట్ పొసెస్ గుడ్ మేనర్స్. దేవునికి స్తోత్రం. అలా కాకుండా అల్లరి చిల్లరికి ఎట్లా అంటే అట్లా మాట్లాడటం, ఎలా అంటే అలా కూర్చోటం, వెళ్ళటం, రావటం, ఈ రీతిగా చేస్తే ఏంటంటే ఇండీసెంట్గా ఉంటుంది. చూస్తున్న వారికి కూడా ఏంటి క్రైస్తవులు ఈ రీతిగా ఉంటారా అనిపిస్తుంది అనమాట. ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం మర్యాద ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చిన్న బిడ్డలు బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా గోల్ చేశారనుకోండి, ఆ తల్లిదండ్రులు అనుకుంటారు ఏం పెంపకంరా బాబు ఎలా పెంచారని. మనం కూడా మరి నలుగురిలో ఉన్నప్పుడు ఏ రీతిగా పడితే ఆ రీతిగా బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే మరి అక్కడ మనం ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ప్రతి ఒక్క చోట ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎటికెట్స్ ఉంటాయి. మరి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, హోటల్స్కి వెళ్ళినప్పుడు ఒకలా బిహేవ్ చేయాలి, మాల్స్కి మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఒకలాగా, అలాగే దేవుని సన్నిధానం చర్చ్కి వెళ్ళినప్పుడు, అలాగే మన ఇంట్లో పర్సనల్గా ఉన్నప్పుడు ఆ ఎటికెట్స్ అన్ని ఫాలో అవ్వాలన్నమాట. తింటున్నప్పుడు కానీ ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కానీ పొలైట్గా అన్నమాట. అలాగే అన్నిటికీ మించి మన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు కానీ అన్నిటికీ మర్యాదపూర్వకంగా ఉండాలి ప్రతి క్రిస్టియన్ కూడా. దేవునికి స్తోత్రం. మరి 2 రాజులు 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 24 నుంచి 41 వరకు అక్కడ అష్షూరు రాజు షోమ్రోను పట్టణంలో నివసించడానికి నానా రకాల దేశాల నుంచి జనాన్ని తీసుకొచ్చి షోమ్రోను పట్టణంలో పెడతాడు. అక్కడ మరి దేవుని ఎందు భయభక్తి లేని జనాంగం కాబట్టి దేవుడు సింహాలను పంపించి కొంతమందిని చంపేపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి, అయ్యా ఈ దేశపు దేవుని మర్యాద మాకు తెలియలేదు, మరి ఈ రీతిగా సింహాన్ని పంపించాను ఇట్లా చేశాడు అని చెప్పినప్పుడు అప్పుడు చెప్పారు, షోమ్రోను పట్టణంలోకి బేతెల్లోకి ఒక లేవుడిని పంపించి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏ రీతిగానో మన దేవుని మర్యాదను వారికి నేర్పించడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. మరి 1 కొరింథీ ఉంటుంది కదా 14:40, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడు. మనం ఏ పని చేస్తున్నప్పటికీ క్రైస్తవులు మనల్ని చాలా కళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో మరీ దారుణంగా మనల్ని ఎక్కడ పట్టుకోవాలన్నట్టు ఈ రోజుల్లో మరీ పరిశీలనగా చూస్తూ ఉన్నారు. విశేషంగా యవ్వన బిడ్డలు ఏదైనా క్రూసెడ్స్కి వెళ్ళినప్పుడు, యూత్ మీటింగులకు వెళ్తున్నప్పుడు, మరి గాస్పెల్ క్రూసెడ్స్కి వెళ్తున్నప్పుడు, ఓపెన్ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు మన చర్చ్ మెంబర్సే కానీ మనం ఏ రీతిగా పడితే ఆ రీతిగా జోకులు వేసుకోవటాలు, నవ్వటాలు, చేష్టలు చేస్తూ ఉంటే అనేకులు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది కదా, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దేవునికి స్తోత్రం. మరి ఆనాడు అన్యులు సైతం ఈ దేశపు దేవుని మర్యాద మాకు తెలియలేదు, మాకు నేర్పించండి అని బతిలాడారు. మరి మనం ఆరాధిస్తున్న దేవునికి మర్యాద ఉంటుంది కదా, ఆయన అల్లరికి కర్త కాదు. దేవునికి స్తోత్రం. అలాగే కొలస్సీ 3:8 చూస్తాం కదా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు అనే వీటన్నిటినీ విసర్జించమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. క్రైస్తవులు ఎవ్వరు కూడా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడద్దు. ఎందుకంటే మనం మన నోటితో దేవుని స్తుతించాలి, దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అంతేగాని బూతులు మాట్లాడుతూ సరసోక్తులు, జోకులు వేసుకోవటం, వల్గారిటీ అసలే ఉండదు. సామెతలు 4:24 చూస్తాం కదా, మూర్ఖపు మాటలు నోటికి రానియకుడి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తూ ఉంటారు వ్యర్థంగా, అనవసరంగా. ఎందుకండి క్రైస్తవులు ఎక్కడున్నా కానీ చాలా పొలైట్గా ఉండాలి, గుడ్ మేనర్స్ కలిగి ఉండాలి. అది అన్యులకి నిజంగా ఎంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉన్నారు కదా. ఇంతమంది ఉన్నా కానీ ఏ మాత్రం గోల లేదు అసలు. వాళ్ళే చూడండి, ఏ జాతరకి వెళ్ళినా జాతరగా సంతగా ఉంటుంది.
ఇటువంటి గోల మనం చేయకూడదు. ఈ లోక ఆచారాలు మనం అసలే ఫాలో అవ్వకూడదు. ఈ లోక మర్యాదను ఫాలో అవ్వకూడదు అంతే. మత్తయి సువార్త 12:36 ఉంటుంది కదా, యేసయ్య సాక్షాత్తు చెప్తా ఉన్నారు, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండదు. ఇది గుర్తెరిగి మన నోటిని మనం అదుపులో పెట్టుకోవచ్చలమై ఉన్నాం. మరి యాకోబు పత్రికలో ఉంటుంది కదా, నాలుక చిన్నదే అది బహుగా అదిరిపడుతుందంట. క్రిస్టియన్స్ మనము మంచి మేనర్స్ కలిగి ఉందాం, మంచి ఎటికెట్స్ ఎక్కడున్నా కానీ. అందున దైవజనుల బిడ్డలకు అసలే ఉండదు. వాళ్ళు వందనాలు చెప్పరు, భయభక్తులు ఉండవు, తల బిరుసు ఎంత హెడ్ స్ట్రాంగ్ ఉంటారంటే నిజంగా. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు మామూలు కూడా వేసుకోరు. సినిమా వాళ్ళ పోకట్లు మొత్తం ట్రెండ్స్ వాళ్ళే ఫాలో అవుతారు. మరి ఈ లోక మర్యాదను అనుసరించొద్దని లేఖనాలు సెలవిస్తూ ఉంటే వాళ్ళు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు, ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. పెద్దోళ్ళని పేదోళ్ళని అసలే పట్టించుకోరు. క్రైస్తవులను మనకు ఇవి ఏమాత్రం తగ్గదు. మరి మనం సాత్వికంగా దీన మనసు కలిగి ఉంటాం. నలుగురు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. క్రిస్టియన్స్ అంటేనే క్రైస్ట్ ఇన్, మనలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తును పోలి మనం నడుచుకోబోతున్నాం. మనం దేవునికి స్తోత్రం. ఎవరు ఎక్కడున్నా కానీ, ఎంతమందిలో ఉన్నా, ఎంతమందితో ఉన్నా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, నేను క్రీస్తు బిడ్డని. నేనేం చేస్తే నా దేవునికి మహిమ వస్తుంది, నేను ఈ రీతిగా చేస్తే నా దేవుడికి మహిమ వస్తుందా, ఆయన ఆనందిస్తాడా, సంతాపం నొందుతాడా? ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా అనుకుంటూ ఉంటే, బీయింగ్ ఎ క్రిస్టియన్ ఐ షుడెంట్ డూ దాట్, బీయింగ్ ఎ క్రిస్టియన్ ఐ మస్ట్ డూ దాట్ ఎట్ ఎనీ కాస్ట్. మరి ఎంత కష్టమైనా దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం, దేవుని నామానికి మహిమ రావడానికి ప్రతి క్రైస్తవులు కూడా మర్యాదగా ప్రవర్తింపబద్దులమా ఉన్నాం. ఈ లోకాచారాలు, అన్యాచారాలు మన పండగల్లో ఏమి, మన ఫంక్షన్స్లో ఏమి, ఇవి ఏమి కూడా ఆచరించొద్దు. వారికి వేరే మనం ఉండబద్దులు. మనం దేవునికి స్తోత్రం. ఈ లోకం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్న తర్వాత మళ్ళా మనం వెళ్ళి వాళ్ళలో కలవటం ఏంటండి? అనుకున్నాం కదా, రోములకు రాసిన పత్రిక 12:2లో మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని మారు మనసు పొంది నూతనమై రూపాంతరం పొందుదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.